ఇటీవల కాలంలో ఓటుకు నోటు వ్యవహారం సమస్యపై నిన్న మీడియా ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన ట్రాన్స్క్రిప్టు అన్ని ఛానళ్లలోనూ ప్రసారమైంది. ఆ ట్రాన్స్క్రిప్ట్ ప్రకారము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్టీఫెన్సన్తో మాట్లాడిన విషయాలన్నిటికీ కట్టుబడి ఉన్నాము. వారు అదంతా బ్రీఫ్ చేసినారు. ఆ విషయానికి మేము కట్టుబడి ఉన్నాము, మీరు ఓటు వేయండి, తప్పకుండా మా కమిట్మెంట్ అన్ని హానర్ చేస్తామని చెప్పి ప్రచారం జరిగింది. కాబట్టి ఈ టేపు వల్ల నిజం బయటపడింది. ఇది నైతిక విలువలకు సంబంధించింది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్కు సంబంధించింది, అవినీతికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నా చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ధర్నా కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లోనూ రేపు 11 గంటల నుంచి జరుగుతాయి. ఇది ఏమాత్రమూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు. కేవలము ఎవరైతే రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో వారు ఇటువంటి అవినీతిని రూపుమాపాల్సిన వ్యక్తులు అవినీతిని ప్రోత్సహించే విధంగా ఓట్లకు తాయిలం పెట్టి ఓట్లు కొనుగోలు చేయడం అనేది చాలా సిగ్గుచేటుతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటివి జరగకుండా ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలను పరిపాలిస్తున్న వ్యక్తులపైనను దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులపైనను తప్పకుండా ఉంది. అటువంటి బాధ్యతను విస్మరించి వారే అవినీతిని ప్రోత్సహించడం, ఇది తప్పకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు దోషులు, ముద్దాయిలు అవుతారు. అందువల్ల అది ఒక వ్యక్తులకు సంబంధించిన వ్యవహారమే కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కానే కాదు. దానికి బాధ్యత వహించాల్సింది, తర్వాత నైతికంగా విలువలను పాటించాల్సింది అధికారంలో కూర్చున్నవారు. అది చేయకుండా ఈ సమస్యను ప్రక్కదావ పట్టించేదానికి రకరకాల విన్యాసాలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సమస్య. మరీ ముఖ్యంగా ఇతరుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, మరో రాష్ట్రం మీద ఉన్న ముఖ్యమంత్రి మీద, పత్రికల మీద, మీడియా ప్రపంచం మీద సెక్షన్ 464, 69, 71 కింద కేసులు బుక్ చేయమనటం, ఎఫ్ఐఆర్లు లాడ్జ్ చేయటం. ఎఫ్ఐఆర్లు కూడా అది స్టాండర్డ్ ఫార్మేట్, అన్ని స్టేషన్లలో ఒక రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఇంకా సిగ్గుతో తలవంచుకోవాల్సిన సమస్య. తమ మీద వచ్చిన సమస్యను తాము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా, జవాబు చెప్పుకోవాలా, నిజాయితీగా విచారణ చేసి నిరూపించుకోవాలి. కానీ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టించి ఇతరుల మీద సమస్యను పక్కదావ పట్టించడం అనేది నిజంగా వారి దోషిత్వాన్ని వారే నిరూపించుకున్నవారు అయినట్టయితుంది. ఈ సిగ్గుచేటు వ్యవహారాలు నిజంగా మీరు మీ నిజాయితీ పరులైతేనూ నిర్దోషులైతేనూ అది సిబిఐ చేతను ఇంకా విచారణ జరిపించాలని కోరాలి, కానీ నిక్కచ్చిగా విచారణ జరిపించాలని కోరాలి. కానీ ఇటువంటి తప్పుడుదో పట్టించే పనులు చేయకూడదు. చేయటం అనేది దురదృష్టకరం అనేది. తర్వాత వీటి మీద ధర్నాలంట. ఇదేందో విచిత్రమైన వ్యవహారం. అధికార పార్టీలో ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తులు, నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్న ప్రభుత్వము వాళ్ళే ధర్నాలు చేయటం అనేది మరింత సోద్యంగా కనపడుతుంది.
ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ వెలువరించింది. అధికార పార్టీలో ఉన్నవారు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చెప్తే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అనేది. అది కూడా గుర్తు లేకుండా ఇది వాళ్ళే పోయి ధర్నాలు చేయటం, మీ మీద నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోండి నిర్దోషినేనని. ఈ దినంకైతే ఈ టేపుల ప్రకారం అయితేనే ఈ మీడియా ప్రపంచంలో వచ్చిన మెటీరియల్ అయితేనేమి, ఎఫ్ఐఆర్ బుక్ చేయటం అయితేనేమి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడము, జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడము, ఇవన్నీ పక్కాగా ఒక పక్క దోషులని నిరూపిస్తున్నప్పుడు వాళ్ళే చెప్పారు మీ దగ్గర టేపులు ఉంటే రిలీజ్ చేయండి అని. మరి టేపులు రిలీజ్ చేసినారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ దాని నుంచి తప్పించుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడం దురదృష్టకరము. నిజంగా నిర్దోషులైతే విచారణ చేసి నిరూపించమని చెప్పాలి, కానీ ఇది చేయడం చాలా తప్పు. అందుకే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రేపు ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతుంది అన్ని నియోజక కేంద్రాల్లోనూ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ప్రజల సమస్యల గురించి వాటి పరిష్కారాల గురించి చర్చించడం కంటే కూడా ఎక్కువగా తాను నిజాయితీపరుడు, నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటానికే ఎక్కువ సమయం కేటాయించడం కానీ లేకపోతే ఎక్కువ ప్రయత్నం కానీ చేసినట్టు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక 3-4 రోజుల క్రితమే విజయవాడ నడిబొడ్డులో ఒక దీక్ష పెట్టి, నవనిర్మాణ దీక్షను పెట్టి అవినీతి రహిత సామ్రాజ్యాన్ని, రాష్ట్రాన్ని పరిపాలనిస్తామని చెప్పేసి అందరితో ప్రతిజ్ఞ కూడా చేపించారు. ఈ సంవత్సర కాలంలో ఏ వేదికల మీద నుంచి అయినా సరే, సాక్షాత్తు అది అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, లేదు పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, తాము చేసే కార్యక్రమాలని చెప్పుకోకుండా ఎంతసేపు వాళ్ళ మంత్రులు వాళ్ళు అంతా కూడా వేరే వాళ్ళని దొంగ దొంగ అనటంలోనే కాలయాపన చేసిన విషయం కూడా మనం చూసాం. ఈరోజు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళని నిందించడానికే ప్రయత్నం చేస్తున్నారని తప్ప నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పులాంటి వాడిని అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు తన మీద వచ్చిన ఆరోపణల మీద దమ్ముగా వచ్చి ఎంక్వైరీ చేపించండి, అవసరమైతే సిబిఐతో చేపించండి అని చెప్పేసి ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఒక నాయకుడేమో వచ్చి మా ముఖ్యమంత్రి గారు అసలు మాట్లాడలేదంటారు, ఇంకొక నాయకుడు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారంటారు, ఇంకొక నాయకుడు వచ్చి ముక్కలన్నింటినీ కూడా అతికిచ్చారు అని చెప్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక అసలు అది మాట్లాడి ఉండకపోతే దాని మీద ఎంక్వైరీ చేసి నిజాన్ని వెలికి తీయాలని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేస్తలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు అసెంబ్లీలో కూడా చాలాసార్లు విన్నాం, మీ నాయనే నా మీద చాలా కేసులు వేశాడు, ఒక్క దాంట్లో కూడా ప్రూవ్ కాలేదు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి వెంటనే నిగ్గు తేల్చాలని చెప్పేసి, ఒకవేళ మీకు తెలంగాణ రాష్ట్ర ఎంక్వైరీ మీద నమ్మకం లేకపోతే మీతో కలిసి అధికారాన్ని పంచుకున్న బీజేపీని సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి మీరే డిమాండ్ చేయొచ్చు కదా. ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కేసు వస్తే ఆ రోజు క్యాబినెట్లో ఉన్న మంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తనయుడి మీద ఏదో మర్డర్ కేసుకు సంబంధించి వస్తే సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి మీరు ఎందుకు ఈరోజు అటువంటి ఎంక్వైరీ చేయించుకుని మీ నిప్పుని లేదా మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మరి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇది ఏమిటంటే ప్రజల్ని ప్రతి విషయంలో కూడా తప్పుదారి పట్టించడానికి, అభివృద్ధి చేయలేకపోవటం లేకపోతే హామీల్ని నెరవేర్చలేకపోవటాన్ని తప్పుదారి పట్టించడం కోసం మాట్లాడితే సింగపూరు లేకపోతే జపాన్ అని చెప్పేసి కాలయాపన చేశారు. ఈరోజు అడ్డంగా దొరికిన తర్వాత కూడా వాళ్ళ నాయకుల్ని వెళ్ళేసి దొంగ దొంగ అన్నట్లు వాళ్ళు నియోజకవర్గాల్లోకి వెళ్ళి ధర్నా చేయటం ఏంటో, దానికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వటం ఏంటో అందరూ కూడా నవ్వుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. నిజంగా ఆయన నిజాయితీ పరుడు, ఆయన చెప్పుకుంటున్న విధంగా మరి నిప్పు లాంటి వాడైతే కనుక దీని మీద ఎంక్వైరీ చేసి అవసరమైతే ఎంక్వైరీ నిష్పాక్షపాతంగా జరగటం కోసం ఆయన
ఈరోజు పదవిని వదిలేసైనా సరే ఆయన ఎంక్వైరీ చేయించుకుని బయట రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు తెలుగుదేశం నాయకులు చాలా గొప్పగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, తెలంగాణ వేడుకలు అయిపోగానే దీన్ని బయట పెట్టారంట. ఈరోజు ఆంధ్రాలో వేడుకలు ఏదో కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని డిమోరలైజ్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేశారని చెప్పేసి. ఈ సమస్య తెలుగు ప్రజల మధ్య కానే కాదు. తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ కూడా అన్నదమ్ముల భావంతోనే ఉన్నారు. కేవలం మీరు చంద్రులు ఇద్దరూ కూడా వివాదాలు సృష్టించుకునేది అగాధం సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీన్ని దయచేసి తెలుగు ప్రజలకి రుద్దొద్దు, మీ నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పేసి మనం చేస్తూ, మేము గత సంవత్సరం నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎటువంటి అవినీతి ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేసి. ఆ అవినీతికి సమాధానం చెప్పుకోకుండా మా నాయకుడి మీద లేకపోతే మా నాయకుల మీద మీరే దొంగ దోచారు లక్షల కోట్లు అని చెప్పేసి రకరకాల మాటలతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు పట్టిసీమ ఇవ్వడంలో కానివ్వండి, కాంట్రాక్టర్లకి అప్పనంగా జీవోలు ఇవ్వటం కానివ్వండి, లేదు పారిశ్రామికవేత్తలకి రైతులు గొంతు నొక్కేసి పారిశ్రామికవేత్తలకి 2300 కోట్ల రూపాయలు జీవో ద్వారా 30% కమిషన్కి ఇవ్వడంలో కానివ్వండి, ఈ డబ్బంతా కూడా అక్కడ సంపాదించి ఇక్కడ మరి ఇటువంటి అనైతిక రాజకీయాలు చేయడానికి ఖర్చు పెడుతున్న విషయం స్పష్టమైంది. ఎందుకు చెప్తామంటే అక్కడ సంపాదించింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము అక్కడ అధికారంలో ఉన్నాం, నీకు ఇక్కడ ఏమైనా చేయలేకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీరేదో ధర్నాలు చేసి పోలీసులు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద వేధించి అటువంటి కార్యక్రమాలు కాకుండా మీ నిజాయితీని నిరూపించుకునే దమ్ముంటే అని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాం. ఒకవైపు నగ్నంగా బయటపడ్డ తర్వాత కూడా ఇవాళ గ్లోబల్ వారసులు చంద్రబాబు నాయుడు అనుయాయులు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎర్రవెల్లి దయాకర్ లాంటి వ్యక్తులు పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి మాట్లాడలేదు, ఆయన మాటలు కానే కావని చెప్పి మరోవైపు ఏంటంటే టెలిఫోన్ ట్యాప్ చేశారు. ఒక ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క టెలిఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే వాళ్ళే కాంట్రడిక్షన్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ నాయకులు కానీ అటు కోస్తా నాయకులు కానీ మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి గ్లోబల్స్ ప్రచారం ఏదైతే ఉందో, గ్లోబల్ వాదన ఏదైతే ఉందో ఆ వాదనను వీళ్ళు తూచా తప్పక అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఇవాళ ఏంటంటే నగ్నంగా బయటపడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడినా కూడా చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. నవ్విపోదురు కాక నాకేమిటి సిగ్గన్న పద్ధతిలో వీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. కేసీఆర్ గారు మరి ఏమన్నా బీజేపీతోని లాలూచి పట్టడానికి మరి దీన్ని ఏమన్నా నాన్స్తున్నారా ఏమో అర్థం కావడం లేదు. తక్షణమే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అరెస్ట్ చేసిందనంటే కోర్టుకు సబ్మిట్ చేసి తర్వాత కాలం ఏంటంటే కోర్టు చూసుకుంటుంది. లేదా ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి కేసీఆర్ ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసే వ్యక్తి కాబట్టి, ఆయన అడిగేటువంటి వ్యక్తి కాడు కాబట్టి కేసీఆర్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి రాయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వము నాంచకుండా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు నిష్పక్షపాతంగా విచారణ చేయించాలా, దోషులందరినీ కూడా మీద కేసులు బనాయించి ఇటువంటి అవినీతి రాజకీయాల్లో అవినీతి నిర్మూలనకు బాటలు వేయాలని తప్పకుండా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వారి పరిపాలనా వ్యవహారాలు కాదు. ఈ ట్యాంపరింగ్ కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్నా స్టింగ్ ఆపరేషన్లో చేస్తుంటే కానీ ఇక్కడ సమస్య అంతా ఒక శాసనసభ్యుడు నాకు తాయిలాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం నిరూపణ కావాలా, దీని మీద ఎంక్వైరీ చేయించండి అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఆధారంగా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ
అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికలు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, నేను రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ను ఆధారం చేసుకొని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఫోన్ సంభాషణలు విని ఉండొచ్చు. అది ట్యాపింగ్ చేసినారా, లేకపోతే కనుక ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వారు రికార్డ్ చేసినారా, లేకపోతే ఇదేం పెద్ద సమాచారం కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మోడర్న్ టెక్నాలజీ అని అంటున్నారు. ఈ సెల్ ఫోన్లలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక కంప్లైంట్ ఇచ్చి మాకు విచారణ నిమిత్తం మెటీరియల్ కావాలంటే కనుక కాన్వర్జేషన్స్ అన్నీ వస్తాయి, ఏ సెల్ ఫోన్ నుంచి ఏ సెల్ ఫోన్ కావాల్సిన. ఇందులో పెద్ద సమాచారం ఏమీ లేదు. అది ఒక ప్రిటెక్స్టు, సమస్యను పక్కదావ పట్టించుకునే దానికి చేస్తున్న వాదనలే కానీ నిజం బయటపడాలా, నిజం నిరూపించండి అని చెప్పి ఎవరైనా కానీ వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అది కోరుకోవాలి. కానీ ఇటువంటి తప్పుడు ఇవన్నీ ఆలోచనలు అనేటి సమస్యను పక్కదోవ పట్టించేదానికి అవుతుంది. ఏ కోసుకట్లో ఉంది కాదు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినాక నిందితులను ప్రొడ్యూస్ చేసినారు. ఆ నిందితులను రిమాండ్ పంపించినారు. ఇంకా కేసు ఛార్జ్షీట్ చేయలేదు. ఛార్జ్షీట్ చేసి విచారణ తీసుకున్నప్పుడు న్యాయస్థానం ముందు ఉన్నట్టు. కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్, దర్యాప్తులో ఉంది, దర్యాప్తు మధ్యలో ఉంది. కేసును తప్పుదోవ పట్టించండి. మీడియాలో ఎన్నో వస్తుంటాయి, మీరు ఎన్నో రాసినారు, అవి మీరు దానికి మీరు విశ్లేషణ చేసుకోవాలి. కానీ నేను కాదు విశ్లేషణ చేసేది, పొలిటికల్ పార్టీ కాదు. ఏ మీడియా ప్రచారం చేస్తుందో దాని ఆధారాలు అవన్నీ బాధ్యత వారు వహించి ప్రచారం చేస్తారు. అది నేను జవాబు చెప్పే సమస్య కాదు. కేసు అయితే దర్యాప్తులో ఉంది. కేసు దర్యాప్తు ఛార్జ్షీట్ వేసినప్పుడు క్లోజ్ అవుతుంది. అంతేగాని ఏదో కేసు విచారణలో ఉంది, ఇవి లీక్ కాకూడదని ఎక్కడా లేదు చట్టంలో. అంతే కదా, నియోజకవర్గంలో ధర్నా జరుగుతుందంటే నియోజకవర్గం ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు, అక్కడ ఉన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ నిరసన. రేపు భారత రాష్ట్రపతిని కలుస్తున్నారు. కలిసి తప్పకుండా ఈ కేసుకు సంబంధించి వారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. దోషులందరినీ బుక్ చేయాలని చెప్తారు. ఇందులో ఈ టేపు వ్యవహారం బయటపడింది కాబట్టి సీఎం గారి మీద కూడా ఈ A1గా బుక్ చేయాలని చెప్పి కోరుతారు. అలాగే కేంద్ర హోంమంత్రిని కూడా కలుస్తున్నారు. వీరిద్దరు ఎల్లుండి, రేపు ప్రెసిడెంట్ గారిని కలుస్తున్నారు, ఎల్లుండి కేంద్ర హోంమంత్రిని కలుస్తున్నారు. ప్రెసిడెంట్ పోతున్నారు. ప్రెసిడెంట్ అంటే ఎవరైనా పోతారు, ఎవరెవరు అనేది ఉంది. ఇప్పుడు ఒకరు ఇవి కాదు ఇవి ఒకరు చేసి రేవంత్ రెడ్డి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి కాట్ రెడీ హ్యాండెడ్. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, ఆయన టెలిఫోనిక్ సంభాషణలు ఉన్నాయి, ఆయన ప్రస్తావనలు కూడా చేసినాడు. అక్కడ కొన్ని చోట్ల బాస్ అన్నాడు, కొన్ని చోట్ల బాబు అన్నాడు. అవన్నీ 40 చోట్ల వచ్చినాయని మీ మీడియా ప్రపంచంలోనే చూశాను. ఇవన్నీ వచ్చింది రేవంత్ రెడ్డిని ఎవరు పంపించలేరు కదా. జగన్ పంపించలేడు, కేసీఆర్ పంపించలేడు. రేవంత్ రెడ్డిని ఎవరన్నా పంపించగలుగుతారా? ఆయన జాదూగారు, ఆయన అంత తెలివున్న వ్యక్తి, ఆయన శాసనసభ్యుడు కూడా. అందులో అటువంటి వ్యక్తే డబ్బులు తీసుకొని పోయి ఇంకొక శాసనసభ్యునికి అయితే ఎర్రచూపిన మాట వాస్తవము. అవి ఆడియోలో వీడియోలో కూడా బయటపడినాయి. పోయి చూపించినాడు, ఓటు ఏమని అడిగినాడు, మాట్లాడిస్తామని చెప్పినవి వచ్చినాయి. కావాలంటే కనుక నీకు ఏ విధంగా అయినా అన్ని విధాల ఆదుకుంటామని చెప్పినారు. బాస్తో కూడా మాట్లాడిస్తామని చెప్పినారు. నేను కవిత్వం చేసినట్టు కాదు, ఒల్లించినట్టు కాదు, అవన్నీ మీడియా ప్రపంచంలో వచ్చిన టేపులు.
అవి బాపుకోవాల్సింది నిజాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది, కానీ ఇంకొకరి మీద నెట్టడం అనేది సమస్య నుంచి పక్కదోవ పట్టించే దానికోసము కేవలం బుకాయింపులు చేసి కేసు నుంచి తప్పించుకోవాలనడమే అవుతుంది. బుకాయింపు చేసి కేసు నుంచి తప్పించుకోవాలనేదే కానీ నిజంగా అయితే కనుక ఎవరైనా కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్ళు ఈ నిజం నిగ్గు తేల్చాలని చెప్పి విచారణ చేయాలి, కానీ ఈ ధర్నాలు చేయటం ఏమిటి, ఈ బుకాయింపులు ఏమిటి, ఇవన్నీ కేవలం కేసు నుంచి తప్పించుకునేదానికోసం, బయటపడేదానికోసం, గడ్డన పడేదానికోసం చేస్తున్న ఆరోపణలే కానీ వీటిల్లో ఏమాత్రం సత్యం లేదు. ఒక చిన్న విషయం కాదు, కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు మాట్లాడారు, ఫ్రీగా ఓటేయమన్నారు అంతే కదా, అదే అనుకుంటా వర్డింగ్ కరెక్ట్గా లేదు, ఎర్రబెల్లి గారు అన్నారు. కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారే వీ విల్ మీట్ ది కమిట్మెంట్ అని చెప్పి, వీల్ హానర్ ది కమిట్మెంట్ కూడా అని అన్నాడు. ఆ కమిట్మెంట్ ఏంటో కూడా చెప్పాలి. ఇప్పుడు ఐఎమ్ విత్ యూ మన వాళ్ళు బ్రీఫ్ మీ, ఐఎమ్ విత్ యూ, డోంట్ బాదర్, మీకు అండగా నేను ఉంటా అని చెప్పేసి, మీరు ప్రాబ్లం లేదు, ఫ్రీగా ఫ్రీలీ యూ కెన్ డిసైడ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్, తప్పలేదు. మీరు ఫ్రీగా ఓటేయండి అని చెప్పి చెప్తున్న తప్పు ఉందని నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. కానీ ఫ్రీగా ఏమని చెప్పేసి వీ విల్ ఆనర్ ది కమిట్మెంట్, ఏమిటి కమిట్మెంట్, మీ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి, ఏమి హానర్ చేస్తారని చెప్పేసి ఆయనకి మాట ఇస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ ఇక్కడ. చెప్పాను కదా, ఇది తెలంగాణ ఆంధ్రాకు ఎలాంటి సంబంధము లేదు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు నైతిక విలువలను విస్మరించి ఒక శాసనసభ్యుల్నే ఓటు వేయండి అని చెప్పి ధనం ఆశ చూపించడం అనేది అవినీతి నిరోధక చట్టం కిందికి క్లియర్గా వస్తుంది. అది చేయడం చాలా తప్పు. గతంలో కూడా కొన్ని జరిగి కేసులు కూడా బుక్ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో అయినాయి, కానీ ఒక రాష్ట్రంకు సంబంధించి ఈ ఎన్నికలు తెలంగాణ శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఒక శాసనసభ్యుని తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని చెప్పి తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం శాసనసభ్యుడే వెళ్ళి అతన్ని పర్సువేట్ చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఎర్ర చూపించడం కానీ చేశారు. అవన్నీ ఆడియోలో వచ్చినాయి, వీడియోలో వచ్చినాయి, అవంతా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. అది దానికి ఆంధ్రాకు తెలంగాణకు ముడివేయడం అంటే పెత్తనమాసకు పిల్ల పండ్లకు ముడేసినట్లు ఉంది, అంతకంటే వేరే ఏం లేదు.